సాధించాలి. అందరికీ ఇది అండదండలుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలామందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది. మేమందరం దీనికి అండదండలు ఉంటాం, మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ టికెట్లు కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వేదిక పైన ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, టేబుల్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, మీరు లేకపోతే అందం లేదు. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను, ఎంతసేపు పనే కాదు, చిన్నపాటి ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా వినోదం చూడొచ్చు అని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ప్రత్యేకించి ఈ రోజున చాలా అందం తీసుకొచ్చారు, చాలా వన్నె తీసుకొచ్చారు. మీ కేరింతలు, మీ అరుపులు, మీ కేకలు చాలా చాలా ఆనందం ఇస్తాయి. చాలామందికి భవిష్యత్తులో ఒక మంచి పని చేస్తే చిన్నపాటి కేరింతలు భుజం తట్టినట్టు, అలాంటి కేరింతలు ఇస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి మీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారికి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను కూడా మీలాగే మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి, అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే, నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా ఉట్టినే వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, సోదరులు లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.